పావై. రోజుకో పాశురంలో రోజు మనం 12వ పాశురం నేర్చుకుందాం. கனைத்திடம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முளை வழியே நின்று பால் ஷோரா நனைத்தில்லம் ஷேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்திலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்றா மனத்து கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் అరిందేలోరెంబావాయ్. చక్కగా ఈ రోజు 12వ పాసురంలో మనకు ఆండాలమ్మ 7వ గోపికను మేల్కొల్పుతున్నారు. నిన్నటి వరకు 6వ గోపికను అయిపోయారు. ఈ రోజు 7వ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. ఒక్కసారి మనం పదాలకున్న అర్థం చూసి తర్వాత అర్థం నేర్చుకుందాం. ఇళం అంటే లేత వయస్సు కలిగిన. కండ్రు అంటే దూడలను కలిగిన. ఎరుమై అంటే మహిషమును అంటే గేదెలు అని చెప్పుకున్నాము. కనైత్తు తమ వద్ద పాలు పితుకువారు లేకుండుట చేత. బాగా దూడల్ని కలిగిన గేదెలున్నాయి కదా, తమ వద్దంట పాలు పితికేవారు లేరంట. లేకుండుట చేత అరిచి, కండ్రుక్కు అంటే తన దూడల పట్ల, ఇరంగి దయచూపి, నినయిత్తు తన దూడ తన వద్ద పాలు తాగుతున్నట్లు తలచి, ముళైవలియే తన పొదుగు నుండి, నిండ్రు నిలిచి, పాల్షోరా పాలు స్రవింపగా అంట. తన పొదుగు దగ్గరికి పిల్లలు ఆకలితో ఉన్నాయేమోనని వీళ్ళు ఫీల్ అయిపోయి ఈ ఆవులు తమ పొదుగు నుంచి ఆ చేపుని ఆ పాలధారని తమంతట తామే స్రవింప చేస్తున్నారంట. పాల్షోరా అలా పాలని స్రవింప చేస్తున్నాయి. ఆ పాలు ఎలా ఉన్నాయంట, ఇల్లం ముంగిటిని ఆ ఇంటి యొక్క ముంగిటి మొత్తాన్ని, షేరు అక్కుం బురదగా చేయుచున్నాయంట. మామూలుగా వర్షం పడితే బురదతో నిండేది వేరు, ఇక్కడ ఏంటి పాలు ఏకదాటిగా కారి అక్కడ బురదలాగా ఇల్లంతా బురదలాగా మారిపోయిందంట. అది చెప్తున్నారు చక్కగా అమ్మ. బురదగా చేయుచున్న నల్ షెల్వన్ గొప్ప సంపదను కలిగిన అలాంటి గొప్ప సంపదను కలిగి ఉన్నారంట ఈనాటి వాళ్ళు. తంగాయ్ అంటే అలాంటి గొప్ప సంపద కలిగిన గోపాలుడికి ఈమె చెల్లెలంట. పని అంటే మంచు, తలపై, వీళ్ పడుచుండగా, నీ వాషల్ కడై నీ వాకిటి గడపను, పడై పట్టుకొని, షినత్తినాల్ కోపము చేత, తెన్ ఇలంగై అందమైన లంక యొక్క, తెన్నిలంగై అన్నాం కదా, దాన్ని విడదీసుకుంటే తెన్ ఇలంగై అందమైన లంక యొక్క, కోమానై ప్రభు అయిన రావణుడిని, చెత్త పాడు చేసిన, మనత్తు కినియానై మనస్సుకు ప్రియమైన వాడైన శ్రీరాముణ్ణి, పాడவும் పాడుతున్నాము, నీవు వాయ్ తిరవాయ్ నోరు తెరిచి మాట్లాడవు ఎందుకు, ఇనిత్తాన్ ఇంకను, ఎలుందిరాయ్ లేవకుండా ఉన్నావు, ఈతు అంటే ఈదెన్న పేరు రక్కుం అన్నాం కదా, ఈతు ఇది, ఎన్న పేర్ ఉరక్కుం ఏమి పెద్ద నిద్రమ్మా, ఎంత పెద్ద నిద్రమ్మా, అనైతు ఇల్లత్తారుం అన్ని ఇళ్లవారును, అరిందు మా రాకను గురించి తెలుసుకున్నారు, ఇంకనైనా నువ్వు లేవవేంటమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తుంది అమ్మ, పాలు తీసే వాళ్ళందరూ లేకపోవటం చేతంట ఆవులన్నీ ఆ లేగ దూడల పట్ల వాత్సల్యంతో ఆ దూడలు తమ వద్ద పాలు తాగినట్లు భావన చేసి తమ పొదుగు నుండి పాలధారలను ఏకదాటిగా స్రవింప చేస్తున్నాయంట. అలా స్రవింప చేస్తూ ఉంటే ఆ ముంగిళ్ళన్నీ బురదగా మారిపోయినాయంట. బురదతో నిండిపోయింది, పాల బురదతో నిండిపోయింది. పైన చూస్తేనేమో మంచు పడుతుంది, తెల్లవారుజామునే వచ్చి వీళ్ళని మేల్కొల్పుతున్నారు కదా అందరూ, పైనేమో మంచు, కిందేమో బురద.
ఇలా నీ వాకిట ముందుకొచ్చి నీ గుమ్మాన్ని పట్టుకొని వేలాడుతున్నామమ్మా, లేసిరా అని పిలుస్తుంది. ఇంకా అందమైన లంకకు ప్రభువైన రావణుడిని చంపాడు. మనస్సుకు ప్రియమైన ఆ శ్రీరామచంద్రుడి నామాన్ని పలుకుతున్నాము మేమందరము. అప్పుడైనా నువ్వు లేచి వస్తావా? అప్పుడైనా లేచిరా, ఏమిటి నీకున్న ఈ గాఢ నిద్ర అని సింపుల్ గా చెప్తున్నారు. అది కొంచెం మనం వివరంగా చెప్పుకోవాలి అంటే ఏం చెప్పుకోవాలి? ఇరంగై ఏం చెప్పారిక్కడ? ఇరంగై నినైత్తు ములై పాల్ షోరా అంటే వాటి చెప్పుకున్నాం కదా ఇప్పుడే, లేగ దూడల మీద జాలి కలిగి ఆవులు పాలధారను ఏకధాటిగా కురిపిస్తున్నాయంట. అంటే అవిచ్ఛిన్నంగా కురిపిస్తున్నాయంట. ననైతిల్లం, ఇల్లం అంటే ఇల్లంతా పాలతో చిత్తడి చిత్తడిగా ఉందంట. షేరాకుం నచ్చెల్వన్ తంగాయ్, అంతటి గోప సంపదను కలిగిన ఓ గోపబాలుడి యొక్క చెల్లెలా. పనిత్తిలై, పొద్దు పొద్దున్నే వచ్చాం కదమ్మా మేము, పైనుండేమో మంచు కురుస్తుంది, తడిచిపోతున్నాము. వాషల్ కడై పట్రి, కిందంతా బురదగా ఉంది, అసలు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. నీ ముంగిట ఇలా వచ్చి మేము నీ గుమ్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాము. ఇక్కడేమో గోవులన్నీ వాటి పిల్లలకి ఆకలవుతుంది అని వాటి మీద వాత్సల్యంతో ఏకధారగా పాలను స్రవిస్తున్నాయి. కింద బురద, పైన మంచు. నీ గుమ్మం పట్టుకొని మేము నీ ఇంటి చూరు పట్టుకొని వేలాడుతున్నాము. అయినా కానీ నువ్వు రావటం లేదు. ఎందుకు రావడం లేదు? కృష్ణుడి నామాన్ని పలుకుతున్నాము అందుకు రావటం లేదా? కృష్ణుడి నామం కాకపోతే రాముడి యొక్క నామాన్ని పాడతాము, అలా పాడితే వస్తుందేమో అనుకుంటున్నారంట. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎందుకంటే శ్రీరాముడు జితక్రోధుడు. జితక్రోధుడు అంటే ఎవరి మీద కోపం ఉండదు ఆయనకి. ఇంకా ఏకపత్ని వ్రతుడు ఆయన. కృష్ణనామం అంటే మధురంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అయినా కూడా ఆయన ఆడపిల్లల పట్ల చిలిపిగా ప్రవర్తిస్తాడు కదా. అందుకని నేను లేచి వస్తే ఆయన నా పట్ల కూడా చిలిపిగా ప్రవర్తిస్తాడేమో నని నువ్వు భయంతో బయటికి రావటం లేదా ఏమి? సరే పోనీలే, రాముడు గురించి పాడతాము. రామనామం వింటేనైనా బయటికి వస్తావేమోనని చెప్పి వీళ్ళు రామనామం మొదలు పెట్టారంట. చినిత్తినాల్ తెన్నిలంగై కోమానై షెట్రా అంటే ఒక స్త్రీని వేధించటం అని, అంటే కోపగించుకొని ఒక స్త్రీని వేధించాడనే కోపంతో రాముడు ఏం చేశాడు, అదే సీతాదేవిని తీసుకెళ్ళాడు కదా. ఆ ఆ కోపంతో సుందరమైన లంకా నగరానికి చేరి అక్కడ రావణాసుడిని సంహరించినటువంటి మనత్తుకినియానై, మనస్సుకి ఆనందం కలిగించేటువంటి ఏంటా మనస్సుకి ఆనందం కలిగించేటువంటిది? రామ శబ్దం. ఇటు రామ శబ్దం గాని, అటు కృష్ణ శబ్దంతో గాని రెండిట్లోనూ ఆనందం ఉంది. రామ శబ్దంలో ఇంకా నీకు ఆనందం కనిపిస్తదేమో, పోనీలే మేము రామ శబ్దాన్ని చేస్తున్నాము అంటూ రామ శబ్దం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ రామ శబ్దంలో ఏమున్నాయి? రామ శబ్దంలో రహస్యాన్ని చెప్తున్నారు ఇక్కడ అమ్మ మనకు. రా, ఏ, ఆ, మా, ఈ మూడుని కలిపితే ఈ మూడు అక్షరాల కలయికే రామ అనే శబ్దము. రా, ఆ, మా. ఇందులో రకారం అంటే రమయతి ఇది రామః అంటే ఆనందం కలిగించేటువంటిది. ఇక మధ్యలో ఉన్న ఆ ఏంటి? ఆ ఆకారానికి, చివర్న ఉన్న మకారానికి, ముందు ఉన్న రకారానికి మధ్యలో అకారం ఉంది. అది ఏంటి? ఈ రెండిటిని అనుసంధానం చేస్తుంది. మకారం అంటే ఈ జీవాత్మకి, పరమాత్మకి మధ్యలో మనిషిని అనుసంధానం ఎలాగైతే చేస్తారో అలాగే ఈ అకారం అలా అనుసంధానం చేస్తుందంట. రా అనే అక్షరాన్ని, మా అనే అక్షరాన్ని కలిపి, వాటి రెండింటిని కలిపి రామ అనే శబ్దాన్ని కల్పిస్తుందంట. ఈ రామనామ శబ్దము మనల్ని తరిస్తుందంట. అందుకే ఏమన్నారు? రామనామాన్ని తారక మంత్రము అన్నారు. అలాంటి తారక మంత్రం వింటే, అలాంటి అందమైన ఆనందాన్ని కలిగించే తారక మంత్రాన్ని వింటేనైనా బయటికి వస్తుందేమో నని రామ మంత్రాన్ని పాడుతున్నారంట వీళ్ళు. పాడவும் నీవాయ్ తిరవాయ్, అలాంటి ఆనందాన్ని కలిగించే రామనామాన్ని మేమందరం కలిసి పలుకుతుంటే నీవు నోరు తెరవ్వేంటమ్మా, పలకవు ఎందుకు? ఈదెన్న పేరు రక్కుం, ఇదేమి చోద్యమమ్మా అని చెప్తుంది. అనై తిల్లత్తారుం అరిందేలో రెంబావాయ్, పొద్దు పొద్దున్నే
పొద్దున్నే మన భాగవతం అందరూ చూస్తున్నారులే చుట్టుపక్కల వాళ్ళందరూ. మేము బయట నిలబడటము, నిన్ను పిలవటము, నువ్వు రాకపోవడం, నువ్వు ఏం చేస్తే వస్తావు అని మేము ఆలోచించి, ఆ సాధనాలన్నింటిని వాడటము, మన ఈ భాగవతాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారులే. ఇంక చాలులే గాని లేచి బయటికి రా. నువ్వు అలా లేచి బయటికి వస్తే మన వ్రతాన్ని సమిష్టిగా కలిసి చేసుకుందాము. ఇది కదా వ్రతం అంటే. ఏలో రెంబావ ఇలా కదా చేయాలి వ్రతాన్ని అని చక్కగా చెప్తుంది. ఇక్కడ ఏమేం చెప్పారు చక్కగా రామనామానికున్న ఆ రామనామమే తారక మంత్రం. ఆ రామనామానికున్న అర్థం చెప్పారు. ఇంకా కృష్ణుణ్ణి పిలిస్తే నువ్వు రావేమో అందుకని రాముణ్ణి పిలిచి చూద్దామని రాముణ్ణి పిలిచి చూస్తున్నారు. ఎందుకు? చక్కగా ఈమెని నిద్రలేపి ఆమెతో పాటు వాళ్ళ గోష్ఠిలో కలిపి తీసుకొని వెళ్లి పూజ చేసుకోవడానికి, శ్రీవ్రతం చేసుకోవడానికి. మరి మనం గూడా వెళ్దామా ఆ గోష్ఠిలోకి? జై శ్రీమన్నారాయణ.